శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. భోగి పండుగ విశిష్టత ఏంటి, భోగి పండుగను నిర్వర్తించుకోవాల్సినటువంటి విధి విధానాలు ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ, పెద్ద పండుగ, గ్రామీణ వాతావరణంతో చేసేసుకుంటే సంతోషకర పండుగ కనుక ఈ పండుగ భోగి పండుగతో మనకు ప్రారంభమవుతుంది. 2024 జనవరి నెల 14వ తారీఖు ఆదివారము భోగి పండుగ వచ్చింది. ఈ భోగి పండుగ రోజు మనమంతా కూడా దక్షిణాయన కాలం వెళ్ళిపోతుంది కనుక, చలికాలం వెళ్ళిపోతుంది కనుక దానికి వీడ్కోలు చెబుతూ పాత వస్తువులను, ముళ్ళను, కర్రలను ఒకచోట సమకూర్చి భోగి మంటలు వేస్తూ ఉంటాం. ఈ భోగి మంటల యొక్క ఉద్దేశం చలిని పారద్రోలడం, చలికాలానికి వీడ్కోలు చెప్పడం. అలాగే ఇంటి ముంగిట భోగి మంటలు వేయడం, లేకపోతే ఊరు బయట పెద్దగా భోగి మంటలను ఏర్పాటు చేసి ఆ భోగి మంటల ద్వారా మనం రాబోయేటువంటి ఉత్తరాయణ కాలానికి స్వాగతం చెప్పడం, భోగి పళ్ళను, రేగు పళ్ళను తీసుకొచ్చి చిన్నపిల్లల నెత్తిన రాశిగా పోసి వారికి తలస్నానం ఆచరించడం, రాబోయేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య భగవానుడి యొక్క వెచ్చదనంతో కూడినటువంటి కిరణాలు ఆరోగ్య ప్రధానం కనుక ఆ కిరణాలు మన ఇంటిల్లు వాటి మీద, మన జీవరాశుల మీద, మన పిల్లల మీద, మన వంశోద్ధారకుల మీద ప్రసరించి వారికి ఆరోగ్యాన్ని ప్రసరించాలన్న ఉద్దేశంతో ఈ భోగి పండుగను మనం నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే ఈరోజు మొదటి రోజు పండగకు స్వాగతం పలుకుతూ ఈ 3 రోజుల సంక్రాంతి పండుగ ప్రారంభిస్తూ భోగి పండుగ రోజు వారి వారి ఆచారాలను అనుసరించి ఆహార పదార్థాలు తయారు చేసుకుని వాటినంతా కూడా వండుకుని బంధుమిత్రులకు పంచుకుంటూ వాటిని ఆరగిస్తూ సంతోషంగా చేసుకుంటారు. ఈ భోగి పండుగ జనవరి నెల 14వ తారీఖు ఆదివారం మనకు వచ్చింది. సుప్రభాతం ఛానల్ పెట్టుకుంటే మీరందరూ కూడా ఈ పండుగను నిర్వర్తించుకొని సంతోషంగా కాలం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.